తెలుగు ప్రజలకి, ఆంధ్రాకి ఒక విమెన్ హోమ్ మినిస్టర్‌గా రావడం అనేది చాలా ప్రౌడ్ ఫీల్ ఉంది యాస్ ఎ విమెన్‌గా నిజంగా. నిజంగా నాకు కూడా అదే ప్రౌడ్ ఫీల్. బికాస్ ఆఫ్ దట్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జరిగినాయంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాలకు గాడ్ ఫాదర్ అని. సో ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా రుణపడి ఉండాలి. అట్ ద సేమ్ టైం నా పాయకరపేట ప్రజలకి ఎలాగో రుణపడి ఉంటాం. ఫస్ట్ మీరు గవర్నమెంట్ టీచర్ అని విన్నానండి. యా, ఆమె టీచర్. టీచర్ నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు సచ్ ఎ గ్రేట్ జర్నీ కదా నిజంగా. అంటే గ్రేట్ జర్నీ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అనమాట. అంటే ఒక 10 years టైంలోనే నాకు 2013 వరకు కూడా ఐఎమ్ టీచర్. 2014 ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత 19 కంటెస్ట్ చేశాను. తర్వాత ఉమెన్ ప్రెసిడెంట్, పాలిట్ బ్యూరో మెంబర్. ఇంకా 13 నుంచి నాకు కంటిన్యూ నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. ఒక 10 years అయిన తర్వాత చెప్పాను కదా ఇందాక, నా గాడ్ ఫాదర్ దయ వల్ల హోమ్ మినిస్టర్ ఉన్నాను. కానీ హానెస్ట్గా చెప్పండి, ఒక టీచర్గా మీ మనసుకు సంతృప్తి ఇచ్చిందా? ఒక ఏమంటారు, హోమ్ మినిస్టర్గా మీకు మనసుకు సంతృప్తి ఇచ్చిందా అంటే ఏం చెప్పండి? మీకు ఈ విషయంలోనైతే నేను ఒక 2 ways ఆఫ్ ఆన్సర్ చెప్తా. కానీ ట్రూలీ ఓపెన్గా చెప్తున్నా, నేను టీచర్గా ఉన్నాను కాబట్టి పొలిటికల్గా నేను సక్సెస్ అవ్వగలిగాను. రైట్. బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ. నేను ఈరోజు పొలిటికల్గా 10 సంవత్సరాల్లోనే నేను ఈ పొజిషన్కి రాగలిగానంటే నా టీచర్ వృత్తి అన్నది చాలా బాగా పనిచేసింది నాకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్. లిటరల్లీ నేను టీచర్ కింద ఫస్ట్ టైం అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని స్కూల్కి వెళ్ళి సిగ్నేచర్ చేస్తూ అయితే ఏడ్చా. ఎందుకంటే అప్పటికి నాకు 21-22 yearsకి నాకు జాబ్ వచ్చేసింది. అబ్బా 36 years చేయాలా ఈ ఉద్యోగం, లేదు ఇది కాదు నాకు కావాల్సింది, సంథింగ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అప్పటికప్పుడు మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. పీజీలు అంటే తొందరగా ప్రమోషన్స్ మీదనే బయటికి రావాలి, లేకపోతే నేను ఏదో ఒక సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే పాలిటిక్స్. ఎస్, నేను ఫస్ట్ టైం కనుక పాలిటిక్స్లో నేను ఏదైనా ఇబ్బంది పడి ఉంటే 2014 టైంలో మా నాన్నగారికి మాట ఇచ్చొచ్చా. నాన్నగారు అయితే ఒప్పుకోలే. గవర్నమెంట్ టీచరు, చక్కని 2 పిల్లలు, ఎందుకు నీకు పాలిటిక్స్ అది ఇది అంటే, లేదు డాడీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఫస్ట్ నుంచి కూడా మీరు ఎంకరేజ్ చేసేవారు, ఈసారి కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎవరికో రాదు ఇటువంటి అవకాశం, నాకు వచ్చింది అంటే, మరి ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటి, నీకు వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే నా 1000 కోట్ల ఆస్తులు లేవు, ఏంటి పరిస్థితి అంటే, నా పిల్లల్ని ఒక 6 నెలలు చూసుకోండి, నేను సివిల్స్ ఏదో రకంగా నా బాధ నేను పడొస్తాను, సివిల్స్ కొట్టుకుంటానన్నా. మీరు సివిల్స్ అచీవ్ చేసింటే నిజంగా ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే అయ్యి ఉండేది. ఐ హ్యావ్ ఎ సిరీస్ ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 8-9 years. ఓకే, అందరు యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ అందరిది నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఓన్లేండి, అలా చేయలేకపోయినా ఇలా చేస్తున్నారు. ఇట్స్ గుడ్ థింగ్. రైట్. సో నాన్నగారితో అలా అన్నారు. తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాను. సో ఈరోజు ఈ పొజిషన్ వరకు రాగలిగాను. నో హెడిల్స్, బట్ బయటకు రాగలిగాను.